శివాయ నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నీకు 100 కోట్ల ఆస్తి ఉన్న 200 ఏళ్ళు బ్రతకలేవు. నువ్వు 10 ఇల్లులు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒక్కింట్లోనే. డబ్బుల్ని సంపాదించడం కాదు, మనుషుల్ని సంపాదించుకో, అదే నీకు విలువైన ఆస్తి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయమే. సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సింగర్ ఆశా భోన్స్లే మరణించిన వెంటనే డైరెక్టర్ భాగ్యరాజ, భారతిరాజ, తాజాగా సింగర్ ఎస్ జానకి గారు అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959 9154191969. ఇక ఈ క్రమంలోనే మరో లెజెండరీ సింగర్ జమునా రాణి గారు కూడా కన్నుమూయడంతో సినీ ప్రేమికులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే వేలల్లో పాటలు పాడి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జమునా రాణి గారికి తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా నివాళులు అర్పించకపోవడంతో నెటిజన్లు తెలుగు స్టార్ హీరోలని, సీనియర్ యాక్టర్లని విమర్శిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి నటులు, డాన్సర్స్, సింగర్స్ రావడానికి డబ్బు మొదటి కారణమైతే రెండోది నేమ్, ఫేమ్ వస్తుందని. అలా ఒకవేళ వారు మరణించినా వారి గురించి అందరికీ తెలిసేలా మీడియా మరియు ఆర్టిస్టులు చెబుతారనే ఒక నమ్మకం ఉంటుంది. ఇక ఈ పద్ధతి దాసరి నారాయణరావు గారు సినిమా ఇండస్ట్రీ పెద్దగా మారి ఇండస్ట్రీని ఫ్యామిలీగా భావించి దాని బాధ్యతల్ని తీసుకోగా తను మరణించేంత వరకు ఏ సీనియర్ ఆర్టిస్టులు లేక వేరెవరైనా నటీనటులు చనిపోయినా వారి కుటుంబంకి అతని నుండి ఆర్థిక సహాయంతో పాటు వారి కోసం ఒక సంతాప సభని కూడా ఏర్పాటు చేసి వారి ఆత్మకి శాంతి చేకూర్చేలా చేసేవారు. ఇక అలా అతని తర్వాత ఆ బాధ్యతల్ని మోహన్ బాబు తీసుకోగా అతను కూడా ఆ బాధ్యతల్ని సరిగ్గా నిర్వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ మధ్యలో అల్లు అరవింద్తో పాటు మరికొంతమంది స్టార్ ప్రొడ్యూసర్లు, సీనియర్ స్టార్ ఆర్టిస్టులందరూ చిరంజీవి గారికే సపోర్ట్ చేస్తూ అతనికే పెద్దరాయుడు బాధ్యతల్ని అప్పగించాలని 80% చిరంజీవికే సపోర్ట్ చేయడంతో మోహన్ బాబుకి వేరే దారి లేక ఆ బాధ్యతల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే చిరంజీవి ఆ బాధ్యతల్ని చేపట్టారో అప్పుడే ఇందులోకి బాలకృష్ణ ఎంట్రీ ఇస్తూ తనకే ఆ బాధ్యతలు కావాలని పట్టుబట్టడంతో ఇప్పటి వరకు ఆ గొడవలు తీరకపోవడంతో ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమంది చిరంజీవి గారి దగ్గరికి వెళితే మరికొంతమంది బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టి ఇప్పుడున్న ఇండస్ట్రీని 2 వర్గాలుగా చీల్చారని చెప్పొచ్చు. అలా వారి డెసిషన్స్ వల్ల చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బందులు పడడం మొదలెట్టారు. ఇక మొదట్లో దాసరి గారిని నేరుగా కలిసి తమ ప్రాబ్లమ్స్ ని చెప్పుకునేవారు. కానీ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో ఎవరూ వారిని కలిసేందుకు పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి అటు ఇటుగా ఉంటూ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మరణించగా వారి కోసం సోషల్ మీడియాలో పోస్టులు కానీ, సంతాప సభలు కానీ నిర్వహించకపోవడంతో సీనియర్ స్టార్ హీరోలని చూసి ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా వారి దారినే ఫాలో అవుతూ పట్టించుకోవట్లేదు. అలా ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన చంద్రమోహన్ గారు అనారోగ్య సమస్యలతో మృతి చెందగా అతనికి ఎవరు సంతాప సభని ఆయోజించకుండా సీనియర్ ఆర్టిస్టులని అవమానపరిచారు. ఇక ఈ కోవలోనే ఒకప్పటి స్టార్ హీరో శరత్ బాబు కూడా మరణించగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా అతని అంతిమయాత్రకి వెళ్ళకపోవడం బాధాకరమని చెప్పొచ్చు. అలా గుండు హనుమంతరావు ఒకప్పుడు స్టార్ కమీడియన్ గా ఉంటూ అమృతం సీరియల్ ద్వారా చిన్నపిల్లలకి కూడా చాలా దగ్గరయ్యాడు. అలాంటి వ్యక్తి అనారోగ్యంతో మంచాన పడగా అతని ట్రీట్మెంట్ కి ఎవరు సపోర్ట్ చేయకపోగా మరణించాక కూడా అతనికి దక్కాల్సిన మర్యాదల్ని ఇండస్ట్రీ నుండి దక్కకపోవడంతో అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఇక వీరు మాత్రమే కాకుండా నటుడు రఘునాథ్ రెడ్డి, ఫిష్ వెంకట్, నర్సింగ్ యాదవ్, బండ్ల జ్యోతి, కొండవలస విజయ రంగరాజు లాంటి సీనియర్ ఆర్టిస్టులు మరణించిన అటు చిరంజీవి గాని, ఇటు బాలయ్య గాని మరే ఇతర స్టార్ హీరోలు ఎవరూ స్పందించకపోవడం, అంతేకాకుండా తాజాగా 60,000కి పైగా పాటలు పాడి రికార్డ్ క్రియేట్ చేసిన సీనియర్ సింగర్ ఎస్ జానకి గారి అంతిమ దర్శనానికి కూడా తెలుగు ఇండస్ట్రీ వారు ఎవరూ వెళ్ళకపోవడంతో అందరూ బాలీవుడ్ ఇండస్ట్రీని చూసి తెలుగు వారు బుద్ధి తెచ్చుకోవాలని అక్కడ సీనియర్ ఆర్టిస్టులు, సింగర్లు ఎవరు మరణించిన ఇండస్ట్రీ వారికి నివాళులు అర్పిస్తూ వారికి సపరేట్గా సంతాప సభని కూడా ఆయోజిస్తూ తమ ప్రేమని వారిపై చూపిస్తున్నారని
కానీ సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగులో యూనిటీ లేకపోవడంతో చాలా మంది ఆర్టిస్టులు సతమతమవుతూ వారికి దక్కాల్సిన గౌరవాన్ని కూడా కోల్పోతున్నారని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కోవలోనే ముక్కు మీద కోపం నీ ముఖానికి అందం, మామా మామా, వరుడు మూవీలో 5 రోజుల పెళ్లి, మిథునంలో ఎవరు గెలిపిస్తారు అని 7,000కి పైగా పాటల్ని పాడి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సిలోన్ భాషల్లో పాడి తనకంటూ మంచి గుర్తింపు పొందిన సింగర్ జమునా రాణి గారు అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి రాగా తనకి 88 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండింది. అసలు జమునా రాణి గారు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి? ఆమె ఇండస్ట్రీ నుండి ఎందుకు కనుమరుగైపోయింది? జమునా రాణి గారి ఆస్తంతా ఇప్పుడు ఎవరికి చెందుతుంది? జమునా రాణి గారికి ఇళయరాజా గారికి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. జమునా రాణి ఈమె 1938 మే 17న కర్ణాటకలోని హంపీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వరదరాజు, తల్లి ద్రౌపది. ఈమెకి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. అలా ఈమె తండ్రి నాటకాలని ఆర్గనైజ్ చేస్తూ మేనేజర్గా వ్యవహరిస్తే ఆ నాటకాల్లో వయలనిస్టుగా మరియు పాటలు పాడుతూ ద్రౌపది గారు ఉండగా ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పెరిగిన మంచి పరిచయంతో వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక పెళ్ళయ్యాక నాటకాలు తగ్గడంతో వరదరాజు గారు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో చేరితే ద్రౌపది గారు ఇంటి వద్దే ఉంటూ చిన్నపిల్లలకి వయలిన్ని నేర్పిస్తూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే భర్తకి వచ్చే జీతం కుటుంబ పోషణకే సరిపోకపోవడంతో ద్రౌపది గారు మళ్ళీ నాటకాల్లో పనిచేయడం మొదలెట్టారు. దీంతో ఆక్రోశానికి గురైన వరదరాజు గారు తన భార్యతో గొడవలు చేస్తూ ఒక స్టేజిలో ఆ గొడవలు ముదిరి తారాస్థాయికి వెళ్లడంతో జమునా రాణి గారి తండ్రి భార్యా పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో జమునా రాణి గారి తల్లి చేసేదేమీ లేక పిల్లల కోసం తన పని తాను చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే జమునా రాణి గారి వాయిస్ తన మేనమామకి బాగా నచ్చడంతో ఆ ఊర్లో ఆర్గనైజ్ చేసిన ఒక సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేపించగా అందులో ఈమె పాట పాడి ఫస్ట్ ప్రైజ్ ని తీసుకోవడంతో తన తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో అప్పటి నుండి ప్రొఫెషనల్ గా సింగింగ్, డాన్సింగ్ ట్రైనింగ్ ని కూడా నేర్పిస్తూ తనని సినిమాల్లో, నాటకాల్లో నటింపజేయాలనుకునింది. ఇక ఈ క్రమంలోనే నటి భానుమతి గారు రామకృష్ణ గారిని పెళ్లి చేసుకోవాలని జమునా రాణి గారి మేనమామని కాంటాక్ట్ అవ్వగా అతని దగ్గరుండి వారికి పెళ్లి చేయడంతో అప్పటి నుండి భానుమతి గారి ఫ్యామిలీకి జమునా రాణి గారి ఫ్యామిలీకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే భానుమతి గారికి జమునా రాణి గారి వాయిస్ బాగా నచ్చడంతో 7 ఏళ్లున్న జమునా రాణిని తహసీల్దార్ అనే సినిమాలో పాడేందుకు రికమెండ్ చేసింది. అలా ఆ మూవీలో తన వాయిస్కి మంచి గుర్తింపు రావడంతో తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫ్యామిలీ మొత్తం చెన్నైకి తమ మకాన్ని మార్చేశారు. ఇక ఆ తర్వాత త్యాగయ్య, ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను అనే మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా పాటలు పాడుతూ వలయపతి అనే తమిళ్ మూవీ ద్వారా మెయిన్ సింగర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత తెలుగులో దేవదాస్, పరివర్తన, అంతా మనవాళ్లే, బీదల ఆస్తి అనే మూవీస్లో పాటలు పాడగా ఎక్కువగా తమిళ్, కన్నడ, మలయాళంలో పాడుతూ స్టార్ సింగర్గా ఎదిగింది. దీంతో ఈమెకి తరచూ ఈవెంట్స్ రాగా ఆ ఈవెంట్స్ ద్వారానే జమునా రాణి గారి ఫ్యామిలీ ఆర్థికంగా బలపడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే జమునా రాణి గారికి 20 ఏళ్ల వయసు వచ్చిందో తన తల్లి తనకి పెళ్లి చేయాలని సంబంధాలని వెతకగా వచ్చిన వారందరూ సినిమాల్లో ఛాన్సులు రావాలంటే మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్తో గడపాలని బయట వారందరూ అంటున్నారు. అది నిజమేనా అని తన ముఖం మీదే అడగడంతో జమునా రాణి గారికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అంతేకాకుండా తన తోటి సింగర్స్ అందరూ లవ్ చేసి పెళ్లి చేసుకోగా వారి భర్తలు అనుమానంతో వారిని కొట్టి తిట్టడంతో అందులో కొంతమంది విడాకులు తీసుకుంటే మరికొంతమంది బలవన్మరణం చేసుకోవడం చూసిన జమునా రాణి గారు ప్రేమ పెళ్లి మీద విరక్తి చెందారు. దీంతో ఆ సమయంలోనే స్టార్ హీరోయిన్లందరూ పెళ్లి చేసుకున్న కొంతకాలానికే రోడ్డు మీద పడడంతో జమునా రాణి గారు తన తల్లి, అన్నతో తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని, తన వల్ల అయ్యేంత వరకు సంపాదిస్తానని చెప్పగా వారు కూడా చేసేదేమీ లేక అందుకు ఒప్పుకున్నారు. అలా అప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ని పాడుతూ వచ్చిన జమునా గారి కెరియర్ ఇళయరాజా వల్ల మరుగున పడే పరిస్థితి వచ్చింది. ఇక ఇళయరాజా గారు అప్పటికే కొంతమంది సింగర్స్తో క్లోజ్గా ఉండడంతో వారితోనే అన్ని పాటల్ని పాడించాలనుకున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మాత్రం జమునా రాణి గారితో పాడించాలని పట్టుపట్టడంతో వేరే దారి లేక ఆమెతో పాడించినా కూడా ఇళయరాజా జమునా రాణి గారి వాయిస్ బాగోలేదని, పాటల్ని సరిగ్గా పాడట్లేదని అందరి ముందు తరచూ తనని అవమానించడంతో ఒక స్టేజిలో సహనాన్ని కోల్పోయిన జమునా రాణి గారు
తన 35 ఏళ్ల సింగింగ్ కెరియర్కి ఫుల్ స్టాప్ పెడుతూ 1974లో సినిమాలకి గుడ్ బై చెప్పేసి తన ఫ్యామిలీతో బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయిపోయారు. దీంతో ఆమె అన్న పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటూ మధ్యలో ఈవెంట్స్కి వెళుతూ 25 కోట్ల వరకు సంపాదించారు. ఇదిలా ఉంటే 2010లో అల్లు అర్జున్ చేసిన వరుడు సినిమాలో మణిశర్మ గారు జమునా రాణి గారిని తీసుకురాగా ఆ తర్వాత మిథునం లాంటి సినిమాల్లో పాటలు పాడడంతో ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ మరియు ఆమె వాయిస్ కూడా చాలా చేంజ్ అవ్వడంతో 2012 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక అలా ఇండస్ట్రీ వారు కూడా ఆ తర్వాత జమునా రాణి గారిని పట్టించుకోలేదు. అలా ఆమె అన్న 2018లో మరణించడంతో వారి పిల్లలు ఫారెన్కి వెళ్ళి సెటిల్ అవ్వగా అప్పటి నుండి జమునా రాణి గారు ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక అలా 82 ఏళ్లున్న జమునా రాణి గారికి కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో వాటికి తరచూ ట్రీట్మెంట్ తీసుకున్న ఫలితం లేక జూలై 31న బెంగళూరులోని తన ఇంట్లో మరణించడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. అలా తన అంత్య సంస్కారాలని నిర్వహించగా జమునా రాణి గారి మరణంపై సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోగా ఆమె అంత్య సంస్కారాల్లో కూడా ఎవరూ పాల్గొనకపోవడం చాలా బాధాకరం. ఏదేమైనా ఆ దేవుడు జమునా రాణి గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఇప్పటి వరకు జమునా రాణి గారు 7,000కి పైగా పాటల్ని పాడగా తనకి తన టాలెంట్కి గాను తమిళనాడు గవర్నమెంట్ అన్నాదురై అవార్డుని, కలైమామణి అవార్డుని, జయలలిత స్పెషల్ కలైమామణి అవార్డుని ఇచ్చి గౌరవించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇలా చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అందరూ పక్కనే ఉన్న ఎవరు మనవారుగా కనిపించకపోవడమే జీవితం. ఇది ఫోక్స్ సింగర్ జమునా రాణి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.